ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మా వ్యామోహతస్తరాణి తృణాయ మేనే అస్మద్గురోద్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. కాశ్యపాన్వయ సంఖ్యాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో మన ఆండాళ్ తల్లి అనుగ్రహించినటువంటి తిరుప్పావై ద్రావిడ ప్రబంధంలో ప్రతి ఒక్క పాసురాన్ని మనం తెలుసుకుంటున్నాం. అలాగే మనం 18వ పాసురానికి వచ్చాం. నిన్నటి 17వ పాసురంలో అమ్మ నందుణ్ణి, యశోదని, బలరాముణ్ణి లేపి ఒక్కొక్కరినిగా మేల్కొలుపుతూ వస్తుందన్నమాట. ఇక్కడ 18వ పాసురంకి వచ్చేపాటికి అమ్మ యొక్క వర్ణన మనకి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. ముందుగా పాసురం అనుసంధానం చేద్దాం. నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్భోత్య కృష్ణం పారాద్యం సంస్కృతి సతశిరసిద్ధపత్యాపయంతి సోచ్చిష్టాయాం సృజనిగళితం యాఫలాత్కుంచ పుంక్తే గోదాతస్యే నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. பாசுரம். உந்தமதகளித்தனோடாததோள் வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமலம் குஜளி கடை திரவாய் வந்து எங்கும் கோஜயத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயலனங்கள் கூவினகான் பந்தார் விரலி உண்மை துணன் பேர்பாட செந்தாமரக்கையால் சீரார் வளையொழிப்ப వందు తిరువాయ్ మగజిందేలో రెంబావాయ్. ఈ యొక్క పాసురం కూడా చాలా విశేషమైనటువంటి పాసురం. దీన్ని కూడా మనం అనుసంధించేటప్పుడు సేవాకాలంలో 2 సార్లుగా మనం అనుసంధిస్తాం అన్నమాట. ఈ యొక్క పాసురం యొక్క గేయ రూపకాన్ని మనం తెలుసుకుందాం. మదగజం ములకున్న మదమడంచెడువాడు వైరులను నిర్జించు బాహుశక్తి కలవాడు మామనందుడువాని ఓ ముద్దు కోడల నప్పిన్న దేవి ఓ నారీ శిరోమణి విరువాసనలతో సురబిలించుచునుండు కురులు కలిగిన దాన తెరువు మా తలుపును కుక్కుటమ్ములు లేచి కూయుచున్నవి వినుము గురువింద పందిళ్ళు కోయెలల్ కమ్మగా పాడుచున్నవి వినుము బంతినొక చేతితో పరమాత్మనొక చేత పట్టుకున్న లతాంగి నీ ప్రియుండగు కృష్ణం నిత్య నూతన దివ్యం కళ్యాణ గుణములను కలిసి పాడగా మేము వయ్యారి నడకతో ఉత్సాహమున వచ్చి కింద మరలా వంటి కేల బంగారు గాజులు అల్ల అల్ల నీ కదలి గల్లు గల్లు నమ్రోగా తిరుహస్తముల తోడ తెరువు మా తలుపును. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై జై. ఉందుమదగళిత్తనోడాతదోళ్ వలియన్ అంటే అమ్మ ఆ యొక్క స్వామిని మత్త గజాలు ఏనుగుతో పోల్చిందనమాట. అయితే ముందుగా వీళ్ళు అందరినీ లేపారు, కానీ నందుడిని, యశోదని, కృష్ణుణ్ణి అన్నీ చేసినా సరే ఇంకా లేవలేదంట. అప్పుడు ఏం చేశారంటే
అమ్మ ద్వారా మనం ఆశ్రయిస్తే గనక మనకి ఫలితం దక్కుతుంది అని ఈ యొక్క పాసురంలో ఆ యొక్క నప్పిన్నై ఆ యొక్క నీలాదేవిని వీళ్ళందరూ కూడా మేల్కొల్పుతున్నారు. అంటే మనం అమ్మ, ఎందుకంటే పరమాత్మకి మనకి ఒక మధ్యవర్తిగా ఉంటుందంట అమ్మ. మనం చేసినటువంటి దోషాలు ఏమన్నా ఉన్నా కూడా సరిదిద్ది ఆ యొక్క పెరుమాళ్ళను మనకి అనుగ్రహించేటట్లుగా చేస్తుందంట ఈ అమ్మ. అందుకనే వీళ్ళు ఈ గోపికలందరూ కూడా ముందుగా అమ్మని ఆశ్రయించితే మనకు ఫలితం దక్కుతుందని ఈ యొక్క నీలాదేవిని ఈ యొక్క పాసురంలో చేశారు. అయితే శ్రీదేవి, భూదేవి, నీలాదేవి అనువారు పరతత్వమున ఈ యొక్క శ్రీమన్నారాయణుడికి దేవరేలు. వారిలో స్త్రీ అనేది ప్రధానమైనటువంటి తత్వం. ఆమె అవయవముల వంటి వారు మిగతా వారు. అయితే స్త్రీతత్వమే మనచే ప్రధానంగా ఆశ్రయింపదగినది. స్త్రీ అనగా మనకి లక్ష్మి అన్నమాట. పరతత్వంగా ఉన్నప్పుడు ఈ యొక్క శ్రీ భూనీలాలు ముగ్గురు దేవేరులుగా ఉంటారంట. ఇది పరతత్వంగా ఉన్నప్పుడు. అయితే వ్యూహావస్థలో ఆ యొక్క పాల సముద్రంలో వేయించేసినప్పుడు మాత్రం ఈ భూనీల శ్రీభూదేవులుగా మాత్రమే మనకి ఉంటారంట. అయితే ఈ యొక్క కృష్ణుడి యొక్క అవతారంలో ఈ యొక్క నీలాదేవిని మనం అంటాం. ఎందుకంటే మనం రామాయణంలో రాముని ఆ అమ్మని మనం సీతాదేవి ఎలాగో, అలాగే ఒక్కొక్క వరాహతారంలో భూదేవిని మనం ఎలాగైతే వర్ణిస్తామో ఈ యొక్క శ్రీకృష్ణుని యొక్క అవతారంలో మనం నీలాదేవినిగా మనం చేస్తారనమాట. అందుకే నప్పిన్నై అని చెప్తుందనమాట. అంటే నప్పిన్నై అంటే ఆ యొక్క నీలాపిరాటి, ఆ యొక్క నీలాదేవిని అనమాట. అంటే ఏనుగుల యొక్క బలము కలవాడు, వెనుతీయనటువంటి భుజబలము కలవాడు అనేటువంటి ఓ నందగోపుని యొక్క కోడలా. చూసారా ఆ యొక్క అమ్మని, ఆ యొక్క నప్పిన్నై పిరాటి. అంటే వీళ్ళిద్దరూ కూడా నీలాదేవి అనగా అసలు ఈ నప్పిన్నై అంటే నీలాదేవి. అయితే ఈమె ద్రావిడంలో ఈ యొక్క నీలాదేవిని మనం నప్పిన్నై అంటాం కదా. ఈమె కుంభుని యొక్క కూతురు, నందుని యొక్క కోడలు. కానీ చిన్నప్పటి నుండి వీళ్ళిద్దరూ కూడా కలిసి ఉన్నారు కాబట్టి ఆమెని కోడలో, మేనకోడలో, కోడల అంటూ అందరికీ కూడా సంబోధనగా అయింది. కాబట్టి అలాంటి నందుని యొక్క కోడలా. అయితే మళ్ళీ ఏం చెప్తున్నారు, సీతాదేవి కూడా ఏం చెప్తుందంటే వృషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపిన దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మన అని చెప్తుంది అమ్మ కూడా, మన సీతాదేవి. అంటే శత్రు సైన్యములను తపింపచేయు ప్రతాపం కలవాడు మా యొక్క మామగారు. అంటే ఆమె మామగారికి ఇచ్చేటువంటి గౌరవం చూసారా ఎంతవరకు ఇస్తుందో, అలాంటి వారు అనమాట. విదేహరాజుకు జనక మహారాజుకి కుమార్తెను అని చెప్తుందనమాట. ముందుగా దశరథుని కోడలుగానే భావించినా కూడా పుట్టిన ఇల్లు ఎప్పటికీ కూడా ఉన్నప్పటికీ కూడా ఐశ్వర్య సంపన్నమైనప్పుడు కూడా భర్త యొక్క గృహ సంబంధం చేతనే ఆ యొక్క స్త్రీకి వనిత కాక్షిస్తుందంట. ఆ యొక్క అత్తవారిల్లే మనకి ఒక దేవాలయం ఉండాలని ఉంటుందన్నమాట. ఎంత సంపన్నవత ఉన్నాయి పుట్టింటోళ్ళు. అందుకే దశరథుని కూడా సీతామహాసతి చెప్తుంది అలాంటి మామగారు, మా యొక్క మామగారు. అలాగే ఈమె కూడా ఏం చెప్తుంది అంటే నందుని యొక్క కోడలు కాబట్టి ఆ నందుని వచ్చేస్తూ అమ్మా అని చెప్తున్నారు. ఇక్కడ మనం నందుగోపాలుడు అనేవారు మనకు ఆచార్యుడు. భగవాన్ని ఏనుగు గల సామర్థ్యాన్ని మనం, ఎందుకంటే మావటివాడు ఒక స్తంభానికి కట్టుబడి ఉండును, అట్లే భగవంతుడు కూడా భక్తి కలవారందరికీ కూడా వసుడై రోడ్ని కట్టబడ్డాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎలా అయితే రోడ్లో కట్టబడ్డాడో అలాంటి యొక్క భక్తి అనే దాంతో మనల్ని కట్టేసి పడేసినాడంట ఈ యొక్క పరమాత్మ. అలాగే ఆచార్యుడు వెనుదీయనటువంటి భజబలం గలవాడు. అంటే ఆ యొక్క నందగోపుడు ఏ విధంగా అయితే ఉన్నాడో అలాంటి ఏనుగు వంటి వాడు మనకి ఆచార్యుడు అని చెప్తుంది మనకి అమ్మ. అలాంటి భగవత్ప్రాప్తికి ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరం చేసి సాక్షాత్తుగా మనకి భగవద్ దర్శనాన్ని ఇప్పించేసేటువంటి వాడు ఆచార్యుడు. కాబట్టి ఆచార్యుని మనకు అంతగా పొగిలిందమ్మ. అలాగే మళ్ళీ ఏమంటుంది, ఆ యొక్క సువాసన వెలుచున్నటువంటి కొప్పు కలదాన గడియ తీవమ్మ. అంటే భగవంతుడు పుష్పమైతే పరిమళించే పరిమళం ఉంది చూసారా, అమ్మ పరిమళం అంట. అలాంటి పరిమళం బయటకు వచ్చేసిందనుకో అప్పుడు ఏమైంది, శ్రీ సహితుడే హాయిగా పరిమళం బయటకు వస్తే అమ్మతో చక్కగా ఉన్నారు, ఇంకా లేవట్లేదంట అనిగా చెప్తుందన్నమాట. అలాగే కోకిల గుంపులన్నీ కూడా మనకి
మాధవి పందల్మేల్ పలకాల్ కుయిలనంగల్ కూవినగాన్, కోకిళ్ళన్నీ కూడా గుంపుగా వస్తున్నాయమ్మా, ఆ సంపుడు ఇంకా నీకు వెళ్ళదా. అయితే ఈ కోకిలలు అని వచ్చేపాటికి పరభృతములు అని చెప్తుందంట అక్కడ అమ్మ. అంటే ఆళ్వార్లు కూడా పరభృతులు. అంటే కోకిల తన గుడ్డునంట తన బిడ్డనిగా చేసే అవకాశం లేదంట, అది కాకి ద్వారాగా చేస్తుందంట. అలాగే కాకిచే పొరబడదు. ఆళ్వార్లు కూడా ఆత్మకు ఆవరించిన మాయారూపమగు ఆ విద్యను భగవత్ కటాక్షంచే తొలగించుకునే వారు కాబట్టి అలాంటి ఆచార్య పరంపరని మనకి అమ్మ యొక్క పాత్రలో మనకి తెలియజేస్తుందన్నమాట. కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంబరాంగోదాం వందే శ్రీరంగనాయకి. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.